తెలంగాణ ఉద్యమకారుల బతుకులు బాగుపడతాయో, ఇవాళ మా కళాకారులుగా మా జీవితాలు కూడా బాగుపడితే మేము కూడా ఉన్నత స్థాయిలో ఉంటామని చెప్పి అనుకున్నారా మీరు ప్రతి ఒక్కరు అనుకున్నారు తెలంగాణలో. బడి పోయే పిల్లగాడు కూడా అనుకోండి మా బళ్ళు మంచిగా ఉంటాయి, మా బళ్ళల్లో మంచిగా పుస్తకాలు ఇస్తారు, బట్టలు ఇస్తారు, మంచి భోజనం ఇస్తారు, మంచి విద్యా విధాన వ్యవస్థ బాగుపడుతుంది అని స్కూల్ పిల్లలు అనుకుంటారు. ఓకే. నిరుద్యోగులంతా మాకు ఉద్యోగాలు వస్తాయి, మాది ఏదో రకంగా స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకొని ఏదో రకంగా మాకు కనీసం ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి నిరుద్యోగులు అనుకున్నారు. జాబ్లు వస్తాయని వాళ్ళు అనుకున్నారు. రైతులు మేము పచ్చగా ఉంటాము, మాకు నీళ్ళు వస్తాయి, మేము పండించిన పంటకి గిట్టుబాటు, మేమే రైతులం, మేమే రాజులం, అసలు వ్యవస్థే మాది ఉంటుంది అని రైతులు అనుకున్నారు. కానీ అది ఎవడైతే గెలిచిండో వాని రాజ్యమైంది, ఎవడైతే పరిపాలిస్తుండో వాని రాజ్యమైంది. ఎట్లున్న పల్లెలు అట్లే ఉన్నాయి, ఎవరి బతుకు అట్లే ఉంది. ఏం మారి అనుకున్నారు చాలా మంది, కానీ ఏం మారలే. కళాకారులు పాప ఎంతమంది అండి, కళాకారులు ఎంతమంది ఇబ్బంది. కళాకారులకు ఎవరు న్యాయం చేసారు? ఎవడు న్యాయం చేయలే. కళాకారులకు నేను సూటిగా అడుగుతున్నా, ఎవడు న్యాయం చేయాలి? ఒకటిద్దరు అయితే అయిదా? కాదు కదా. వ్యవస్థలు ఎంతమంది ఉన్నారు? అది కాదు వ్యవస్థల. ఇప్పుడు తెలంగాణ నేను మధ్యలో ఒక పేరు చెప్పొద్దు కానీ మధ్యలో రాసిన పాటలు, తెలంగాణ పేరు మారింది, కుర్చొకటి వచ్చింది, సమస్యలని అట్లే ఉన్నాయి అని రాసినది. మరి అప్పుడు రాసిన మీ పాటలు ఏమైపోయినాయి? ఆ పాటల వల్ల ప్రభావితమైన ప్రజలు ఏమైపోయారు? పాలకులు మీ పాటను వాడుకుంటారు, గద్దెనెక్కిండ్రు. అప్పుడు పాటలు ఏంటంటే ప్రజలు ఇంకా అదే స్థాయిలో ఉన్నారు. మరి దీనికి పరిష్కారం ఏందన్న? మరి ఇప్పుడు పరిష్కారము ఒకటి ఉదయ్, మనం చిన్నప్పటి నుండి ఈ ప్రాంతం నేపథ్యం ఉద్యమ నేపథ్యం. మనం చిన్నగా ఉన్నప్పుడు ఏమిన్నాం? మన ఊర్లలో ఏమిన్నాం? ఎక్కడో కొట్లాట పాటలు, పోరాటం పాటలే విన్నాం. అవును. తర్వాత అదే స్ఫూర్తి మళ్ళా పోరాటం పాటలు విన్నాం. మలదేశ పోరాటం వచ్చింది, అందులో పాల్గొన్నాం. తర్వాత ఇప్పుడు అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. అది కొన్ని అంటే ఒక ఏదైతే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు దక్కించుకోవాలో దానికి దశగా ఇప్పుడు అవుతున్నాయి. కొన్ని ఏమంటారు, బీసీ ఉద్యమాలు కానీ, దళిత ఉద్యమాలు కానీ అట్లాంటి. అంటే నీకు రాజ్యాంగం ఏదైతే ఇస్తుందో అది హక్కుగా వాళ్ళు ఉద్యమాన్ని చేసి దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఉద్యమం అయితే అవుతున్నది. చట్టసభలో నీ స్థానం కోసం కావచ్చు, నీ మెరుగైన జీవితాన్ని కావచ్చు, నీ అవకాశాలు కావచ్చు, విద్యా విధానం మెరుగుపడడానికి కావచ్చు, ఉద్యమం అయితే అవుతుంది. ఓకే. ఉద్యమం చేసిన వాడికే ఉద్యమం ఎదురవుతుంది. నేను అదే అంటున్నా. ఇప్పుడు చెట్టును ఓడగొట్టినంటే చెట్టు కొమ్మనే గొడ్డలై కొట్టినట్టు ఉద్యమం ఓడైతే ప్రజల ముంగటుండి ఉద్యమం ఓడైతే చేసిండో ఒకనాడు, ఇవాళ అతని మీదే మళ్ళీ అదే ప్రజలు మళ్ళీ ఉద్యమం చేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చదువుకున్న ఓటర్ చాలా తెలికల్లో ఉంది. ఇప్పుడు చాలా మంది కొంత మినిమం విద్య ఉన్నది ప్రతి ఒక్కరికి. ఇలా ప్రతి ఇంట్లో చదువుకున్నోడు ఉన్నాడు. నువ్వు ఎంతవరకు మభ్య పెడతావు? కొంతవరకు మభ్య పెడతావు, పూర్తిగా చేయలేవు కదా. అట్లా నేను ఏదంటున్నా అంటే, వ్యవస్థ మారాలంటే ప్రశ్నించడం, కొట్లాడటం తెలంగాణలో అది బై బర్త్ గా వచ్చినటువంటి. ఓకే, అది మాట్లాడుకుంటూ పోతే మాట్లాడుతూనే ఉంటాం. అయితే ఇప్పుడు మీరు ఇందాక పాడిన 2 పాటలలో కూడా బొంబాయి పోతున్న అమ్మమాయం అనేటువంటి పాటల కొడుకు ఏం చేస్తున్నాడంటే తల్లికి చెప్తున్నాడు, అమ్మ నేను బొంబాయి పోతున్నాను. దాని తర్వాత వచ్చిన పాట ముద్దుల రాజల కొడుకు పాటల తల్లి ఏం చేస్తున్నది, కొడుకు యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నాం. అంటే తల్లికి కొడుకు పాట రాసిండు, కొడుకు తల్లి పాట రాసిండు. కానీ వీటన్నిటికంటే భిన్నంగా ఇదేందన్నా భార్య కూడా భర్తకు పాట రాసింది, చంద్రయ్య మామ పాట. అది ఎట్లా ఆలోచన వచ్చింది మీకు? అప్పుడంటే ఇక సరే ఇప్పుడు అందులో మనం అయితే పాటలు అనేది ఒక ఆర్డర్లు వచ్చినాయి. అప్పుడు ముద్దుల అడిగిర్రు గోదావరి కొడుకు పోయి, మరి కొడుకు యోగక్షేమాలు ఏమైనా అడిగారు విలాంటి మిత్రులు. అప్పుడు మళ్ళీ ఉత్తరమేసినాక మళ్ళీ పండుగలు, అప్పట్లో పండుగలు చేసుకోలేదండి. నేను కూడా ఇక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు మా ఊళ్ళో పండుగలు ఓడిపోయేది. అప్పుడు కరువు ఉన్నప్పుడు ఏడుంటే ఏంది, ఏడున్నా కదే పండుగ ఏముంటుంది అని చెప్పాలి. తల్లి ఆడపిల్లల్ని పండుగ తీసుకుపోవడానికి ఆ పాట మీరు ఏడి గడిసి పదినం కొడుకులను అడుగుతుంటే, ఒక బిడ్డను పండుగ తీసుకురారా అంటే మాకేముంది, మేము బతుకుడే కష్టం ఉంది, ఎట్లా ఏం పెట్టి బతుకమా అందులో కూడా. అవును, అలా ఒకటి వినిపిస్తుంది మీకు. ఏడు గడిసిపాయ దినము గడిసిపాయ, ఎట్లా ఉండ్రు బిడ్డలు మా ఇల్లు తవ్వ మరిసిపోయిరో, సద్దుల పండుగ దగ్గరికొచ్చింది తీసుకరమ్మని చెప్పుదో, కొడుకుల తొలకరమ్మని చెప్పుదో, బిడ్డల పత్తి సేన్లా ఉన్న పెద్ద కొడుక జర పైన మైపోరు, సెల్లెను తోలుకొని రారు, నల్లగొండ సెల్లె కన్నల్ల ఉన్నది తీసుకొని రారు, సెల్లెను తోలుకొని రారు.
అప్పు సప్పు చేసి పత్తి పంట పెడితే పురుగుల పంట అనే చేతికి మండు డబ్బా మిగిలనే నమ్ముకున్న పత్తి నట్టేట ముంచింది సెల్లెకేమి పెడుతూనే ఏడాది పండుగెట్లా చేద్దునే ఓయమ్మ సెల్లెకేమి పెడుతూనే పునాది పండుగెట్లా చేద్దునే ఓయమ్మ ఆర చెట్టు కింద నారా జీవుతున్న నడిపి కొడుక వీరరు ఇవన్న పైన వైపోరో అన్నలు వస్తారా నీ ఆశ పడుకుంటూ బాటకెళ్ళి చూసెను నా బిడ్డ నీరాకై చూసెను బాటకెళ్ళి చూసెను నా బిడ్డ నీరాకై చూసెను కౌలు చేసిన పొలము కండ్ల ముందు ఎండే కారెంటు తిప్పలాయే ఓయమ్మ కరువొచ్చి మోసమాయే నోటికొచ్చిన పంట ఎండి ఎర్రగా కౌలు ఎట్లా గడుదునే ఏడాది పండుగెట్లా చేద్దునే నా ఇంట్లో సెల్లెకేమి పెడుతూనే ఇట్లా చెప్పుకుంటా చదువుతుంటే చిన్న కొడుకు గడుగుతుంది చిన్న కొడుకు కూడా వ్యవసాయం ఇడిసేసి ఏడెంది నెల్ల ఏమి చేసి బతుకునే నేను వలసపోయి వస్తానే ఏమి చేసి బతుకనే నేను వలసపోయి వస్తేనే పండుగెల్లాది అత్తగారింటికి ముందుగాల పోతూనే నేను సెల్లెకేమి పెడుతూనే నా ఇంట్లో పండుగెట్లా చేతూనే అప్పుడు తల్లి ఏమంటదంటే ఎవరిని అడిగినా ఏమి చెప్పారా ఎంత పాపమాయరో అందుకు కారకులు ఎవ్వరో వేరు తెలంగాణ ఏరు సాగినాక సీరసారలు పెట్టుతా బిడ్డకు పండుగకు పిలుస్తా నా ఇంట్లో సీరసారలు పెట్టుతా బిడ్డకు పండుగను పిలుస్తా వేరు తెలంగాణ ఏరు సాగినాక అక్కడ కూడా మళ్ళీ తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చిండ్రు. అంటే ఒక ఆడబిడ్డని ఇంటికి పిలవాలంటే కూడా గిన్ని కష్టాలు ఉన్నాయి బిడ్డ, జర ఓపిక పట్టుకో, తెలంగాణ వచ్చినాక మన బతుకులు బాగుపడితే అప్పుడు తీసుకొస్తా అంటున్నది. మీకు చెల్లె ఉందా అన్న? మీకు ఉందా? ఓకే, మీ ఇద్దరు మార్నింగ్ ఎట్లా ఉంటుంది ఒకసారి చెప్పండి. అంటే చెల్లెలు అన్నట్టే బాగుంటది చాలా, అంటే అద్భుతం. వాళ్ళు పండుగ అంటే ఎవరైనా బాటకెళ్ళి చూస్తారు. నేను మా చెల్లెల కంటే ఎక్కువ మా అమ్మతో నాకు ఎక్కువ, మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి మా అమ్మకి ఎక్కువ బాండ్. మా అమ్మ ఇట్లా నడుచుకుంటా వేది మమ్మల్ని తీసుకుని 10-15 కిలోమీటర్లు అమ్మమ్మలోకి. ఇప్పుడు 2 కిలోమీటర్లు నడవడానికి అమ్మాయి అంటావు. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఈ చిన్న చెల్లెని ఎత్తుకునేది, పెద్ద చెల్లెను ఒక చేత సంచి ఒక చేత, నేను ఊరికేది ఎనిగండి 10-15 కిలోమీటర్లు ఉరికేది నడుచుకుంటా. అమ్మమ్మలో వచ్చే అంటే ఇంకా సంతోషం. అంటే పండగకు అంత గొప్ప అది ఉంటుంది. ఆడపిల్లలు బాటకెళ్తుంది. మీరు చూడండి ఊరు గ్రామీణ ప్రాంతాల్లో ఒక బస్సు వస్తుంది, ఆ టైమింగ్ బస్సుకు తల్లిదండ్రులు ఖచ్చితంగా చూస్తారు ఈ బిడ్డ నా బస్సుకు వస్తుంది. ఇప్పుడు ఫోన్లు వచ్చి అమ్మ నేను వస్తున్నానే 10 నిమిషాలు బండి మీద వస్తుంది. కానీ అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే బస్సు ఆగింది అనుకో ఇట్లా చూస్తారు, ఇట్లా తలకాయలన్నీ గోడల మించాలి బస్సు అయింది నా బిడ్డ ఈ బస్సుకు వస్తుందా అని చౌరసాక నిలబడి చూస్తా ఉంటారు.